హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఏపీలో ఆరోగ్యశ్రీ అమల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బీమా సౌకర్యం అందుబాటులో తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా వీటికి ఆమోదం తెలిపారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అధికారికంగా ఆమోద ముద్ర లభించనుంది. 2,50,000 వరకు బీమా కంపెనీలు, ఆ పైన భారం ఎన్టీఆర్ ట్రస్టులు భరించనున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ ఆరోగ్య సేవలు అందించేలా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే బీమా కంపెనీతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు. రాష్ట్రంలో హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 1.43 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కూడా ఉద్యోగులు, పెన్షనర్లు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ఏపీఎల్ ప్రజలు కలిపి 8.13 లక్షల మంది ఉన్నారు. 1.60 కోట్ల కుటుంబాలకు 25 లక్షల బీమా ఖచ్చితంగా అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్న వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 5.14 లక్షల మంది ఉద్యోగులు, 2.99 లక్షల మంది పెన్షనర్లకు ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది. వైద్య సమయంలో వీరికి ప్రాధాన్యత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏపీఎల్ కుటుంబాల వరకు ప్రభుత్వం చెల్లించే ప్రీమియంను కొంత పెంచాలని నిర్ణయించారు. వారు కూడా నేరుగా కొంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లించే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.